ఫ్రెండ్స్, ఈ లోకంలో ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉన్నాయి, అలానే ముద్దుగా అమాయకమైన జీవులు ఉన్నాయి. అయితే ఈ జంతువులు కూడా ప్రమాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి, ఉంచుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొన్ని రెస్క్యూ టీమ్స్ వారి ప్రాణాలని పణంగా పెట్టి వాటి ప్రాణాలని కాపాడుతూ ఉంటారు. రెస్క్యూ టీమ్స్ అనే కాదు, కొంతమంది మనుషులు కూడా ఆపదల్లో చిక్కుకున్న జీవుల ప్రాణాలని కాపాడుతూ ఉంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో అలాంటి హృదయాన్ని కదిలించే కొన్ని సన్నివేశాలను చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా మీ హృదయం చలించిపోతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 15K లైక్స్. అనిమల్ లవర్స్ అందరూ కూడా పక్కా లైక్ చేసి వీడియోని చూడండి. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, అడవి గొర్రెలు ఎంత బలంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. ఎవరికైనా భయమేస్తుంది, ఎందుకంటే వాటి వల్ల ప్రమాదం జరుగుతుందేమో అని. అయితే ఇలా మెలితిరిగిన కొమ్ములు కలిగిన తర్వాత మనం చెప్పుకోబోయేది ఈ బేబీ ఎలిఫెంట్ గురించి. 2015లో ఈ సంఘటన జరిగింది. డేవిడ్ షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ అనే ఒక అనిమల్ రెస్క్యూ టీంకి అడవిలో ఒక ఏనుగు పిల్ల కనిపించింది. దాని వయస్సు 1 సంవత్సరం అయి ఉండవచ్చు. ఆ ఏనుగు పిల్ల యొక్క కాలుకు ఒక పెద్ద గాయం అయింది. ఈ గాయం ఏనుగులను పట్టుకోవడానికి వేటగాళ్లు ఏర్పరిచిన ట్రాప్లో ఇరుక్కోవడం వల్ల జరిగింది. అందువల్ల అది నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే ఆ టీం వారు దాని యొక్క గాయానికి మందు రాసి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత ఏనుగు పిల్లను చూడ్డానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వారికి ఆ ఏనుగు పిల్ల మరింత నడవలేని స్థితిలో కనిపించింది. అయితే ఆ ఏనుగు పిల్లను అలానే వదిలేస్తే చనిపోయే ప్రమాదం ఉంది అని 200 పౌండ్ల బరువున్న ఆ ఏనుగు పిల్లను వెంటనే వారి బండ్లోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే ఆ గాయం చాలా లోతుగా ఉండటం వల్ల మానడానికి చాలా సమయమే పట్టింది. చూస్తూనే 1 నెలలోనే మిగిలిన ఏనుగు పిల్లల్లాగా నడవడం ప్రారంభించింది. ఇక కొంతకాలానికి చక్కగా మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకోవడం ప్రారంభించింది. అయితే ఈ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ వారు ఎటువంటి భయం లేకుండా జంతువులను రెస్క్యూ చేస్తూ ఉంటారు, అంటే ప్రమాదాల నుంచి రక్షిస్తూ ఉంటారు. వీరు ఇప్పటి వరకు కొన్ని వేల జంతువులను చావు నుంచి కాపాడారు. హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా ఫ్రీ టైంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి అని అనుకుంటాం. కానీ ఏం పని చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని ఇంటి వద్ద నుండి పనిచేస్తూ లీగల్గా డబ్బులు సంపాదించుకునే అంశాలను వివరంగా ఈ డిజిటల్ మనీ తెలుగు బుక్లో రాయడం జరిగింది. ఈ బుక్లోని ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా QR కోడ్ రూపంలో వీడియో లింక్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్లో ఉన్న కాన్సెప్ట్లను ఫాలో అవుతూ ఇంటి వద్ద నుంచి మీ యొక్క ఫ్రీ టైంలో వర్క్ చేసి నెలకు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు మనీ ఎర్న్ చేయాలి అనుకునే వారికి ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బుక్ 2 రకాలుగా అందుబాటులో ఉంది. ఒకటి ఈ బుక్ అంటే PDF డాక్యుమెంట్లో ఉంటుంది. దీన్ని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండోది టెక్స్ట్ బుక్. దీన్ని మీరు ఆర్డర్ చేసుకుంటే కొరియర్ ద్వారా 2 రోజుల్లో పంపిస్తారు. ఈ బుక్ని www.digitalmoneytelugu.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బుక్ని నేను కూడా స్వయంగా డౌన్లోడ్ చేసుకుని చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ బుక్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బుక్ లింక్ ఇచ్చాను, ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్, జంతువులు ప్రమాదంలో చిక్కుకుంటే గనుక కొన్ని జంతువులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాయి, కానీ మరికొన్ని జంతువులు చనిపోతూ ఉంటుంది. అయితే ఈ జింకను చూడండి. ఈ జింక గడ్డకట్టిన ఒక లేక్ మీద చిక్కుకుపోయింది. చాలా నునుపుగా ఉండటం వల్ల నడవలేకపోయింది. అలా చిక్కుకున్న జింకను అటుగా వెళ్తున్న వాళ్ళు చూసి తాళ్ల సహాయంతో బయటకు లాగి విడిపించారు. ఒకవేళ ఎవరూ కూడా దీన్ని చూడకపోయినట్లయితే తప్పకుండా అది అక్కడే ఆహారం లేకుండా చనిపోయి ఉండేది. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలోనే అతి పొడవైన జంతువు జిరాఫీ రెస్క్యూ గురించి చూద్దాం. ఈ జిరాఫీ దాని కాలికి చిక్కుకున్న మెటల్ రింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అలా బాధపడుతున్నటువంటి జిరాఫీని చూసి ఎలాగైనా దాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. అది భయంతో కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ భారీ శరీరం ఉన్న జిరాఫీ గిలగిలా కొట్టుకోవడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడం ఒకరి వల్ల అయ్యే పని కాదు. అందుకే మిగిలిన వారంతా చేరి జిరాఫీని గట్టిగా అదిమి పట్టుకున్నారు. అప్పుడు ఆ మెటల్ రింగ్ ని చేతితో తీయడానికి ప్రయత్నించినా కూడా వారి వల్ల కాలేదు. అందువల్ల మెటల్ కట్టర్ ద్వారా కట్ చేసి విడిపించారు. తర్వాత మనం చెప్పుకునేది ఒక ఆవు గురించి.
ఈ ఆవును చూడండి, దాని తల ఒక చెట్టు తొర్రలో ఎలా ఇరుక్కుపోయిందో. ఆ ఆవు దాని తలను బయటకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించింది. పాపం దాని వల్ల కాలేదు. కానీ అక్కడ ఉన్న ఒకతను ఆ ఆవు తలను బయటకు తీసుకురావడానికి గొడ్డలి తీసుకొచ్చి ఆ చెట్టు తొర్రను కొద్దిగా కట్ చేస్తూ పెద్దదిగా చేశాడు. అప్పుడు ఆ ఆవు తన తలను ఈజీగా బయటకు లాగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, కుక్కలు మనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. అవి ఒక దగ్గర ఉండవు. అటు ఇటు తిరుగుతూ అల్లరి పనులు చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటూ ఈ కుక్క యొక్క మెడ మరియు తల ఒక పీవీసీ పైపులో ఇరుక్కుపోయింది. ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ కుక్క తలను పైపు నుంచి బయటికి లాగలేకపోయారు. ఇక లాభం లేక రెస్క్యూ టీం వారిని పిలిపించారు. రెస్క్యూ టీం వారు కూడా 2 గంటల పాటు ప్రయత్నించగా ఆఖరికి పైప్ నుంచి బయటకు తీయగలిగారు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడో కాదు, మన ఇండియాలోని ముంబైలో జరిగింది. ఫ్రెండ్స్, ఈ బల్లిని ఒకసారి చూడండి. ఆ బల్లి యొక్క చెస్ట్ లో హుక్ ని గమనిస్తున్నారా? ఈ హుక్ ని ఎవరైనా గుచ్చారా లేదా అదే ప్రమాదవశాత్తు గుచ్చుకునేసిందా అనేది తెలీదు. కానీ ఓ వ్యక్తి దాన్ని చూసి చాలా జాగ్రత్తగా క్లినిక్ కి తీసుకెళ్లి నెమ్మదిగా హుక్ ని బయటకు తీసి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ కూడా చేసి ఆ బల్లిని కాపాడాడు. కొన్ని సందర్భాల్లో జంతువులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ జంతు ప్రేమికులకు మాత్రం అవి చాలా బాధను కలిగిస్తాయి. మీకు కూడా జంతువులంటే ఇష్టమా? అయితే ఏ జంతువు మీకు బాగా ఇష్టమో కామెంట్ చేయండి, చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోయింటే ఇప్పుడే లైక్ చేసేసి వీడియోని చూడండి. ఫ్రెండ్స్, జంతువులకు వచ్చే సమస్యల గురించి చాలా మంది పట్టించుకోరు. కానీ జంతు ప్రేమికులు మాత్రం వారి సమస్యల కంటే కూడా జంతువుల సమస్యలకు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఓసారి ఓ పిల్లి పిల్ల రోడ్ మీద పడి ఉంది. అయితే ఆ రోడ్డు గుండా వెళ్తున్న వాహనాల వారు గాని మరియు జనాలు ఎవ్వరూ కూడా ఆ పిల్లి పిల్లను పట్టించుకోలేదు. అయితే శైలా అనే ఒక మహిళ ఆ పిల్లి పిల్లని చూసి రెస్క్యూ టీం వారికి లొకేషన్ షేర్ చేసింది. వెంటనే వారు వచ్చి ఆ పిల్లి పిల్లను కాపాడి క్లినిక్ కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆ పిల్లి పిల్లకు కళ్ళు కనిపించడం లేదు. అందువల్ల వాహనాల కింద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆ పిల్లి పిల్ల యొక్క ఇన్ఫెక్షన్ అంతా పోయేంత వరకు దానికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వారి ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. కుక్కలు ఎక్కువగా ప్రమాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. పాపం, ఒకసారి ఈ కుక్కని చూడండి, తారులో ఎలా ఇరుక్కుపోయిందో. పక్కకు కూడా కదలలేని పరిస్థితి, చాలా గట్టిగా అయిపోయింది. కానీ దాని గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. ఎవరైనా దాన్ని కాపాడుతారేమో అని ఎదురు చూస్తూ ఉంది. ఆ కుక్కని ఒక అమ్మాయి చూసింది. తర్వాత వెంటనే రెస్క్యూ టీం ని పిలిపించారు. వారు కూడా ఎంతోసేపు కష్టపడి దాన్ని బయటకు తీశారు. తర్వాత రెస్క్యూ టీం కుక్కకు అతుక్కున్న ఆ తారుని మొత్తం తీసేసి దాని ప్రాణాల్ని కాపాడారు. అలాగే ఒకసారి ఈ కుక్కని చూడండి. ఈ కుక్క కడుపు భాగంలో జలగలు చేరుకుపోయి రక్తాన్ని ఎలా పీల్చేస్తున్నాయో, కానీ ఒక వ్యక్తి ఆ కుక్కని పట్టుకుని ఆ జలగలని తీసేశాడు. ఆ కుక్క పడుతున్న బాధ నుంచి ఆ వ్యక్తి దానికి విముక్తి కలిగించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరెప్పుడైనా ఈ విధంగా ఏ జంతువునైనా ప్రమాదం నుంచి కాపాడారా? అయితే ఆ గొప్ప మహానుభావులెవరో కామెంట్ చేయండి.